హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజైతే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి ఎక్కడ అంటే మన మహబూబ్ నగర్లోని మన్నెంకొండ అండి. ఇప్పుడైతే జాతర టైం అయితే ఏం కాదు, ఆల్రెడీ జాతర అయిపోయింది కూడా. జాతర అయిపోయి కూడా 1 వీక్ అలా అవుతుంది అనుకుంటాను. ఇక్కడ వెళ్తుండగా మధ్యలో అయితే ఆంజనేయ స్వామి విగ్రహం ఇలా పెద్ద కనపడింది. ముందు నుంచి తీసేది ఉండే, బట్ నేను ఆటోలో ముందు కూర్చున్నాను కాబట్టి అంత వీలు కాలేదు. ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి, జాతర టైంలో అందరూ ఇక్కడ వంటలు చేసుకున్నట్లున్నారు. మామూలుగా అయితే అక్కడ ఉన్న వంటలు చేసుకున్న పొయ్యిలను చూస్తేనే ఎంత జనాలు వచ్చారని మనకు అర్థమవుతుంది. ఎండ అయితే విపరీతంగా స్టార్ట్ అయింది. ఉదయం పూట గుడికి వచ్చింటే బాగుండేది, బట్ మేము మధ్యాహ్నం వచ్చాము. మా ఆయన అయితే ఇంకా సడన్గా గుడికి వెళ్దాం అనేసరికి ఇంకా మధ్యాహ్నం అయితే అయ్యింది. మా పాపని తీసుకురావడానికి కూడా స్కూల్కి వెళ్ళాడు. స్కూల్లో మిస్ అయితే పంపించలేదు, తనకి ఎగ్జామ్ ఉందనేసి. ఇంకా తనని తీసుకురాకుండానే వచ్చేసాడు. ఇంకా మా ఇద్దరు పిల్లలను తీసుకొని అయితే ఇంకా గుడికి వచ్చేసాము. మా చిన్న పాప కూడా స్కూల్కి వెళ్తుంది, బట్ తనకు కొంచెం ఫీవర్ ఉన్నందుకు తనని పంపించలేదు. జాతర అయితే ఇంకా ఉంది. ఇక్కడ నెల రోజుల వరకు ఉంటుందంట జాతర. వీటిని చూసినప్పుడే మా బాబు అయితే కొని అని ఏడవడం అయితే స్టార్ట్ చేసిండు. ఇంకా మా వారైతే జాతర అంతా అంటే గుడికి వెళ్ళేసి వచ్చినాక కొనిస్తానైతే చెప్పిండు. మధ్యలో ఇక్కడ దేవుడి ఫొటోస్ అయితే వస్తున్నాయి. కృష్ణుడు, వినాయకుడు, శివుడు, పార్వతి, అలా అన్ని దేవుళ్ళ ఫొటోస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ అయితే గుడి ద్వారానికి అయితే వచ్చేసాము. అంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక అంటే ఈ ద్వారం నుండి పైకి కొండపైకి అయితే వెళ్ళొచ్చు. చాలామంది గుడికి వెళ్ళేసి మాకైతే ఎదురొస్తున్నారు. కొందరైతే నడుచుకుంటూనే వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్ళడమే చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ నాకు చిన్నపిల్లలు ఉన్నందుకు నడవడానికైతే కాలేదు. ఇంకా ఆటోలోనే వెళ్ళాము. కొందరు బండ్ల పైన, ఆటోలో, కార్లలో కూడా వస్తున్నారు. ఎక్కువ శాతం అయితే ఆటోలో వెళ్తున్నారు. కొండలకు చున్నము ఇంకా జాజు ఇలా పెట్టిండ్రు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాబట్టి ఇలా పెడతారని మా అత్తమ్మ అయితే చెప్పింది. ఆటోలో వెళ్తుంటే ఇట్లా అంటే పైకి రోడ్ కొంచెం క్రాస్గా ఉంది కాబట్టి ఫోన్ పట్టుకోవడానికి కూడా ఇబ్బంది అట్లా అనిపించింది. వీడియో అయితే ఏమంటారు, ఆటో అద్దం ఉంటుంది కదా, దాంట్లో అయితే తీశాను కాబట్టి కొంచెం క్లారిటీగా రాలేదు. పైకి వెళ్తుండగా ఇలా మట్టితో చేసిన మట్టి పాత్రలు అయితే కనిపించాయి. ఇక్కడ అన్నీ ఉన్నాయి, చిన్న చిన్న కుండలు, ఇంకా దీపం పెట్టుకోవడానికి, వంట చేసుకోవడానికి, అలా అన్ని రకాలు ఉన్నాయి. మేమైతే ఎక్కడ ఆపుకోలేదు, వెళ్తుండగానే తీశాను. ఎందుకంటే లేట్ అవుతుందనేసి ఇంకా అలానే కంటిన్యూగా వెళ్ళిపోయాము. వీలున్నాయి కొన్ని తీశాను. ఇంకా మట్టి పాత్రలు ఇంతంగా చూసినాం కదా, నేనైతే ఏం తీసుకోలేదు, ఎందుకంటే మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి. కానీ మట్టి పాత్రలో వంట చేసుకొని తినడమే చాలా మంచిది ఆరోగ్యానికి అని అయితే చెప్పొచ్చు. ఇంకా టెంపుల్ అయితే కొంచెం కనిపిస్తుంది అగో పైన. అంటే చుట్టూ వెళ్ళాలి, ఇప్పుడు కనిపిస్తుంది కానీ ఇంకా చుట్టూ వెళ్తూనే ఉండాలి. మధ్యలో అయితే మిషన్ భగీరథ వాటర్ శుద్ధిది అయితే కేంద్రం అయితే ఉంది. వాటర్ కూడా ఇస్తున్నారు సైడ్కి.
కొన్ని వెహికల్స్ అంటే వచ్చిన వాళ్ళందరూ కింద ఈ నుంచి కొందరు ఇక్కడనే పార్కింగ్ చేసుకొని అయితే పైనకి నడుచుకుంటూ వెళ్ళారు. మేమైతే ఇక్కడ కింద అయితే ఏం పెట్టలేదు, డైరెక్ట్ పైకే తీసుకొని పోయింది మా వారు. ఇంకా అగో టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం దగ్గరికి అయితే వచ్చేసాము. మా బాబు అయితే ఇంకా వచ్చింది కదా దిగేద్దాము అన్నట్లు ఏడుస్తున్నాడు. అంటే వానికి ఇప్పుడే తొందరగా వెళ్ళిపోతే నాకు బొమ్మలు తొందరగా కొనిస్తాడని వాని బాధ. ఆల్రెడీ వాడు కింద బొమ్మలు పెట్టుకొని అమ్మడం చూశాడు కాబట్టి నాకు ఇప్పించకుండానే నన్ను మళ్ళీ ఇంటికి తీసుకుపోతుండ్రేమో అనేసి అయితే అనుకుంటున్నాడు. మా బాబు కొంచెం అరుస్తున్నాడు, తన వాయిస్ అయితే అవాయిడ్ చేయండి. కొండపైకి అయితే వచ్చేసాము. ఇంకా సేమ్ కింద ఎలా ఉందో అలానే పైన కూడా అలానే ఉంది. కాకపోతే ఇంకా పైన కొంచెం అన్ని ఫెసిలిటీలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ హోటలు అవన్నీ పెట్టారనమాట. ఇక్కడ దేవుడి సామాన్లు ఏం కావాలన్నా దొరుకుతాయి. ఇంట్లో కావాల్సిన సామాన్లు కూడా ఉన్నాయి. ఇంకా లేడీస్ కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ ఉంది. మేమైతే ఇక్కడ ఆపుకోలేదు, ఎందుకంటే మళ్ళీ సాయంత్రం అయిపోతే మేము ఇంటికి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది అనేసి ఎక్కడ ఆపకుండా అయితే వెళ్ళాము. ఆల్మోస్ట్ గుడి అయితే దగ్గర వచ్చేసింది. ఒక 5 minutes అయితే ఇంకా దిగిపోతాము. ఇక్కడ దేవునికి వంటలు చేసే వాళ్ళు చేస్తున్నారు. అంటే కొందరు మొక్కుకుంటారు కదా, అలా అక్కడ వంటలు చేస్తున్నారు. ఎంత పైకి వచ్చేసాము. ఇందాక ఫస్ట్లో షాప్స్ ఉన్నాయి కదా, అవన్నీ చిన్న చిన్న కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ పచ్చని పొలాలు ఎంత బాగా అనిపిస్తుందో. ఒక్కసారి పైనుంచి కిందికి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఫస్ట్ స్టార్టింగ్లో చూపించిన కదా, ఆ షాప్స్ అన్నీ చిన్న చిన్న కనిపిస్తున్నాయి. ఇంకా పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు. పైనకి వచ్చేసినాం. ఇక్కడైతే కాళ్ళు చేతులు కడుక్కున్నాము. స్నానాలు చేసేవాళ్ళు చేస్తున్నారు. మేము కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా పైకైతే అంటే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా బాబుకి అయితే కాళ్ళు చేతులు కడిగేసాము. చూస్తున్నాడు, వాళ్ళు స్నానాలు చేస్తున్నారు కదా. ఇంకా మా ఆయన అయితే కొబ్బరికాయ తీసుకోవడానికి అయితే వెళ్ళాడు. బొట్టు అయితే పెట్టించుకుంటున్నాడు. మేమందరం పెట్టించుకున్నాము, కానీ మా వారిని ఒక్కరినే తీశాను వీడియో. ఇక్కడ రాయి పైననే ఇలా మెట్లలాగా చేశారు. గుడి లోపలికైతే క్యూలో నిలబడ్డాము. చాలా పెద్దగా ఉంది క్యూ అయితే. మేము ఇంత లాంగ్ ఉండగా ముందు అంత పెద్ద లైన్ ఉంది. అంటే మేము లైన్ కట్టి కనీసం ఒక 2 hours కంప్లీట్ అయింది. అప్పుడు దర్శనం అయింది మాకు. మధ్యలో అయితే ఈడైతే మంకీస్ అయితే ఉన్నాయి. కొబ్బరికాయలు దేవుని దగ్గర పెట్టినవన్నీ ఎత్తుకొని తింటున్నాయి. ఈ దేవుడి దగ్గర కూర్చొని ఆల్మోస్ట్ దర్శనం అయితే అయిపోయింది. లోపలైతే వీడియో తీయనియరు. దర్శనం అయిపోయాక బయటికి వెళ్ళాక ఒక్కసారి పైనుంచి వీడియో తీశాను. కింద ఉన్న షాప్స్, వెహికల్స్ చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. ఓకే గాయ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకుంటారని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.